ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటాం. ఈరోజు మటుకు చాలా వెరైటీగా మన అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, అలాగే వారు నటిగా అందరికీ పరిచయం యమున గారు. వారు ఆధ్యాత్మిక కోణాన్ని గురించి వారితో 1-2 సందర్భాల్లో కలిసినప్పుడు వారు ఆధ్యాత్మికంగా ఎలా వెళ్ళారు అనే విషయాల గురించి తెలుసుకోవాలనే తపన నాకు కూడా కలిగింది. వారు ఆధ్యాత్మికత గురించి మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యం వేసింది. అందుకనేసి జనాల్లో ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక కోణం పైన అవగాహన కలిగించడానికి ఇది ఒక గురువులతో కాకుండా ఒక ఇన్స్పిరేషన్ లాగా ఇది ఒక సజ్జన సాంగత్యం ఇప్పుడు చేస్తున్నాం. నమస్కారం అమ్మా. నమస్తే అండి. ఎందుకంటే ముందరనే తెలియపరచడం, చాలామంది రవిశాస్త్రి అనగానే గురువునే చూస్తారు, ఇక్కడ గురువునే చూస్తారు కాబట్టి ముందరనే చెప్పేస్తే క్లారిటీ అనేది ఉంటుంది. అవును. మిమ్మల్ని నేను 108 బాబా గారు కలవడానికి మీరు వచ్చినప్పుడు అప్పుడు మీరు చాలా ఆధ్యాత్మిక జిజ్ఞాస అనేది గమనించారు. ఆ జిజ్ఞాస అనేది ఎక్కడి నుంచి, అంటే అది ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు, అది ఎక్కడి నుంచో బీజాలు ఉంటే కానీ వస్తుంది. ఆ జిజ్ఞాస ఎక్కడి నుంచి ప్రారంభమైంది? యాక్చువల్లీ మేబీ వచ్చేసి నాకు చిన్నప్పటి నుంచే కొంచెం ఆధ్యాత్మిక అంటే ఇష్టం. అంటే మా మదర్ వల్ల వచ్చింది. మా మదర్కి బాగా వెంకటరమణ స్వామి అంటే చాలా ఇష్టం, బాగా భక్తి అనమాట, అలా అంతా ఉండేది. సో అప్పుడు సింపుల్గా ఉండేదాన్ని. కానీ నాకు ఒక ఏజ్ ఒక 14-15 ఇయర్స్ వచ్చేటప్పటికి నాకు ఎందుకో ఈ రొటీన్గా ఫ్యామిలీ పెళ్ళి చేసుకోవడం ఇలాంతా నాకు ఇష్టం ఉండదు అనమాట. అప్పుడు ఎప్పుడు చెప్పేదాన్ని నేను, లేదు మమ్మీ నేను ఎక్కడ హృషికేశ్కి వెళ్తా, హిమాలయస్కి వెళ్తా అంటే తెలియదు, దారి తెలియదు, ఏం తెలియదు. నా మైండ్లోకి వచ్చే థాట్ చెప్తున్నా, ఇలా వెళ్ళాలని ఉంది నాకు అంటే అదంతా జరగదమ్మా, నువ్వు మ్యారేజ్ చేసుకో, తర్వాత ఫ్యూచర్లో వెళ్దువు కానీ, అలాగా స్పిరిచువల్గా వెళ్దువు కానీ అని చెప్పేవాళ్ళు. బట్ నాకు తెలియదు, రూట్ ఏం తెలియదు. సో అలాగా నా ఫ్యామిలీ లైఫ్లో లీడ్ చేసుకుంటూ ఇలాగే ఉండేదాన్ని. తర్వాత వచ్చేసి నాకు ఈ మెడిటేషన్ అనేది చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఎలా చేయాలో తెలియదు మెడిటేషన్. ఏదో యూట్యూబ్లో చూడటం, అది చూసి ఇది చేయడం, అలాగే చేయడం, ఇలా నేర్చుకుంటూ ఉండేదాన్ని. ఊరికి రేకి ట్రై చేయడం. తర్వాత వచ్చి బేబీ పట్టాభిరామ్ గారు ఉన్నారు కదా, ఆయన దగ్గర హిప్నోసిస్ అని ఆయన చెప్తారనమాట. హిప్నోసిస్ అంటే ఏం లేదండి, జస్ట్ శాంతపరుచుకొని మనలో ఉన్న ఆ పెయిన్ తీసేయడం అంతే. అదంతా నేర్చుకునేదాన్ని. కానీ ఏది చేసినా కూడా సర్ఫేస్ లెవెల్ అని తెలిసింది నాకు. అంటే మహావతార్ బాబాజీ ఉంది కదా, బుక్స్ చదివాను, ఆయన సంబంధించిన బుక్స్ చదివాను. నేను చదివినప్పుడు ఆయన తలుచుకొని, నాకు ఇంకా కొత్తగా ఏం తెలియదని చెప్పాను కదా, ఇంట్లో కూర్చొని ఊరికే మెడిటేషన్ చేస్తూ ఒక ఏదో చక్రాలని అబ్జర్వ్ చేస్తూ వెళ్తే జస్ట్ ఒక బాగుండేదన్నమాట ఆ మెడిటేషన్. బట్ ఏమి చేసినా సర్ఫేస్ లెవెల్, మళ్ళీ బాధ నార్మల్, మళ్ళీ రొటీన్గా అదేంటి మరి ఇలా కోపడ్డాం ఏంటి, అదేంటి అలా తిట్టేసామేంటి అని మళ్ళీ ఫీలింగ్ ఉండేది. ఏంటి శాశ్వతమైన పరిష్కారం అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. సరే ఓకే అలాగే వెళ్తుంది అనుకోకుండా నాకు బుద్ధుడు చెప్పే మాటలు అంటే ఇష్టం. బుద్ధుడు చెప్పే మాటలు ఏంటంటే మెయిన్ విషయం, ఏది శాశ్వతం కాదు, ఈ జీవితమే శాశ్వతం కానప్పుడు కష్టాలు ఎందుకు శాశ్వతం అనేసి నేను అనుకునేదాన్ని. ఇది ప్రతిసారి ఎవరు చెప్పినా కూడా ఏది శాశ్వతం కానప్పుడు ఎందుకు బాధపడటం, బాధలు కూడా వెళ్ళిపోతాయి అని మాటల్లో చెప్పేదాన్ని. నాకు విపశ్యన అనేది ఉందని కూడా తెలియదు అనమాట. సో ఈ మాటల్లో చెప్తుంటే మా అమ్మాయికి నా మాటలంతా ఇంట్రెస్ట్ కాబట్టి ఎవరితో డిస్కస్ చేస్తే వాళ్ళు ఇలా విపశ్యన ఉంది చేసావని మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ అడిగారు. విపశ్యన ఏంటి అని అంటే ఇలా 10 days ఉండాలి, ఆర్యమౌనంతో ఉండాలి అవన్నీ చెప్తే నాకు వచ్చి చెప్పింది, నేను ఇలా బుక్ చేసుకొని వెళ్తున్నానంటే ఓకే వెళ్ళు అన్నాను. వెళ్ళు అనేసి అంటే సరే ఇలా 10 days ఎలా ఉంటావురా ఇలాగా మాట్లాడకుండా అది ఇది అంటే నేను లేదు ట్రై చేస్తాను అని చెప్పింది. అంటే తనకి ఏదైనా ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం, కొత్తగా తెలుసుకోవాలి అని ఆ ఆసక్తి ఎక్కువ. సో దానికోసమని నేను డ్రాప్ చేయడానికి వెళ్ళాను. దమ్మఖేతాలోనే చేసింది తను ఫస్ట్ కోర్స్. అక్కడ చేయడానికి వెళ్ళినప్పుడు నేనే డ్రాప్ చేశాను. చేశాక 10 days ఉంటావా, ఫోన్ లేకుండా నాతో మాట్లాడకుండా ఎలా ఉంటుందో ఏంటో అని కొంచెం దిగులుగానే వచ్చాను. ఇప్పుడు ఇలా వదిలిపెట్టింది లేదు, అందుకని కొంచెం దిగులుగానే సరేరా చూడు ఎలా చేసుకుంటావో ఏంటో 10 days అంటున్నావు అనేసి అనుకుంటూ నేను రోజు ప్రే చేసుకున్నాను. నాకు ఏమైనా అమ్మ తనకు బాగా జరగాలి, ఏం ప్రాబ్లం అవ్వకూడదు అనుకుంటున్నాను డైలీ. ఒకరోజు ఫోన్ వచ్చింది, లాస్ట్ డే ఫోన్ ఇస్తారు కదా, ఫోన్ వచ్చింది, మంచిగా మాట్లాడింది. నెక్స్ట్ డే వచ్చిన తర్వాత తనలో బాగా చేంజ్ కనిపించింది. నాకు ముందునంత ఇది లేదు, స్పీడ్ అనేది ఉండేది, అలా కాకుండా కొంచెం ప్రశాంతంగా యాంగ్జైటీ లెవెల్ తగ్గింది. ప్లస్ మార్నింగ్ లేవడం అనేది చాలా కష్టం, తన దగ్గర లేవదు మార్నింగ్. ఇది చేసి వచ్చినప్పటి నుంచి మార్నింగ్ లేవడం, మెడిటేషన్ చేసుకుంటా అని చెప్పడం, ఇమ్మీడియట్గా నిద్రలోకి వెళ్ళడం, సడన్గా నాకు నిద్ర వచ్చేస్తుంది నేను పడుకునేస్తానని వెళ్ళడం, ఇవన్నీ చూసాక సంథింగ్ ఏదో చేంజెస్ ఉన్నాయి ఇందులో, ఏదో ఉంది నాకు అనిపించింది. అప్పుడు మా అమ్మాయిని అడిగితే చాలా కష్టం,
కష్టపడి సాధన చేయాలి, నువ్వు కూర్చోగలవా నాకు ఆల్రెడీ అప్పుడు లెగమెంట్ ఎయిర్ ఉంది, అంటే ఫిజియోథెరపీ జరుగుతుంది నాకు. చేసి అప్పుడే ఆపున్నాను, బెల్ట్ వేసుకుని తిరగమంటున్నారు, కింద కూర్చోవద్దు అని అంటున్నారు. నువ్వు కూర్చోగలవా అని అంటే నాకు ఒకలాగా ఎందుకో తెలియకుండా మైండ్లో వచ్చింది, నేను చేయాలనిపిస్తుందిరా అన్నాను. సరే బుక్ చేయమనేసి ఇమ్మీడియట్గా నా ముందే బుక్ చేసింది ఆ 10 days కోర్స్కి. చేశాక రేపు వెళ్తున్నానంటే ఈరోజు తన టెన్షన్, తనకి అంటే వికారాలు బయటకు వస్తాయి అంటారు కదా, అలాగేమో తెలీదు. నేను అన్నీ సర్దుకుంటున్నాను, నాకేం తెలుసు, ఏదో ఏదో ఆశ్రమానికి వెళ్తే యోగా అలాగా ఉంటుంది అనుకుంటున్నాను, షూస్ పెట్టుకుంటున్నాను, వాకింగ్ చేసుకోవాలని డ్రెస్సెస్ పెట్టుకుంటున్నాను, నువ్వేమో టూర్కి వెళ్తున్నావా, నువ్వు వెళ్ళేది విపర్శనాకి, అంత ఈజీ కాదు అంటుంది. అన్నిటికీ నువ్వు డిస్కరేజ్ చేస్తావు నువ్వు అని అంటున్నాను. ఇద్దరికి ఫైట్ లాగే ఉంది లైట్గా చెప్పాలంటే. నువ్వు కూర్చోవాలి, ఏమైనా కాళ్ళు ఇరిగిపోయినట్టు అయిపోయిన బాడీ ఏమైపోయినా పర్వాలేదు, నువ్వు రాకూడదు 10 days అంటే, నేను ఎందుకు వస్తాను, నేను ఛాలెంజ్ తీసుకుంటున్నాను నీతో, నేను ఉంటాను 10 days అని. నేను ఏమీ తెలియదు, ఒక ఏమంటే కరెక్ట్గా చెప్పాలంటే విపర్శనకి వెళ్ళేటప్పుడు క్లీన్ స్లేట్లా వెళ్ళాలి, ఏమీ రాసుకోకూడదు, ఏమీ ఉండకూడదు మన థాట్లో, ఇలా చేయాలి అలా చేయాలి ఏమీ ఉండకూడదు. అది నేను అలాగే ఫాలో అవుతున్నాను. నేను అందుకనే రేకి వచ్చి నాకు హిప్నాటిజం నేర్చుకున్నా, అవన్నీ పక్కన పెట్టేసా మైండ్లో నుంచి. వాళ్ళు ఏం చెప్తే చేయాలి అని ఫిక్స్ అయిపోయి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అదేమన్నీ పెట్టుకున్నాం కదా, ఆ షూ వాడిందే లేదు, ఏమీ లేదు, ఆ పక్కన పడేశాను. పొద్దున్న లేచి కూర్చోవడం, ఆ మెయిన్ వచ్చి ఆ ప్లేట్లో అంతా భోజనం పెట్టుకొని ఆ భిక్షులాగా తినడం, అదంతా నాకు బాగా నచ్చింది. అంటే అక్కడ ఎక్కడ నేను నా సెలబ్రిటీ అనే ఫీలింగ్ రాకుండా చాలా కలిసిపోయాను. ఎందుకంటే నాకు ఏది కావాలన్నా అది ఇక్కడ ఒక్కొక్క రోజుకే నాకు అనుభవం అవుతుంది. ఆ పక్కన వాళ్ళు కూడా అలానే ఉంటారు. అలానే ఉంటారు. ఫస్ట్ ఎలా ఉంటారంటే, ఫస్ట్ డే ముందుకు వెళ్ళిపోవాలి, ఆ లైన్లో కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. సెకండ్ డేకి అంతా లైన్ కరెక్ట్గా ఫార్మేషన్ జరిగింది. భోజనాల దగ్గర వెళ్ళేటప్పుడు, చెప్పులు వదిలే దగ్గర నుంచి ఆ చేంజెస్ నాకు అనిపిస్తుంది, అబ్జర్వ్ చేస్తాను. ఎందుకంటే మేము మాట్లాడడం కాబట్టి మన మైండ్ అంతా ఈ అబ్జర్వేషన్ కొంచెం వచ్చిన తర్వాత శీలం పాటించడం వల్ల ఇవన్నీ పర్ఫెక్ట్గా జరుగుతుంది. అసలు అలా భోజనం చేస్తున్నాను, మెడిటేషన్లో కూర్చున్నాను. నాకు లెగ్ ప్రాబ్లం ఉంది, అయినా కూడా కిందే కూర్చుందామని ట్రై చేద్దామని టీచర్తో కూడా కిందే కూర్చోవాలంటే కూర్చున్నాను. లేవడం కూర్చోవడం ఉంటుంది కదా, నాకు లెగ్ సెకండ్ డే స్వెల్లింగ్ వచ్చేసింది. నాకు భయం వచ్చేసింది. సరే ఓకే అలాగా కూర్చొని చేస్తున్నా ఒక్కొక్క రోజుకి చేంజెస్ అనమాట. అప్పుడు థర్డ్ డే నుంచి ఏమేమి స్టార్ట్ అయిందంటే, అన్ని థాట్స్ అంటే చాలా డిసిప్లిన్గా వాళ్ళు చెప్పింది అలాగే నేను నడుచుకున్నాను. అన్నీ నేను అనేది ఫస్ట్ ఉంది మనం అనుకుంటాను, నాకు అన్నీ వచ్చు, నేను లేదు నాకు అనంతా మాటల్లో చెప్పుకుంటాం. బట్ లోపల ఉంటుందండి, ఆ లోపల ఉన్న నేను అనేది బయటకు వచ్చింది. అది నేను ఉండకూడదు కదా, ఎందుకు వాళ్ళు మిస్టేక్ చేసి నేను ఎందుకు అలా రియాక్ట్ అయ్యాను, నాది తప్పు కదా, వాళ్ళకి క్షమించాలి కదా అనేసి ఫ్యామిలీలో ఫస్ట్ సారీ చెప్పడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ టైం సారీ మనస్ఫూర్తిగా లోపల నుంచి సారీ చెప్పడం స్టార్ట్ చేశాను. మా అమ్మాయికి సారీ చెప్పుకున్నా, మా హస్బెండ్కి, ఇంకెవరున్నారు అందరికీ మనం తెలియకుండా చేసిన మిస్టేక్స్ ఉంటాయి, అవన్నీ మనం సారీ చెప్పుకోవాలి. నేను అనేది అక్కడ పోతుంది, పోతుంటే ఫుల్గా పోదు, జీవితాంతం ప్రాక్టీస్ సాధన చేయాలి. సో అవన్నీ పోతూ రోజుకి నాలో చేంజెస్ వచ్చింది. టోటల్గా ఆ 10 days అయిన తర్వాత ఒక్కటే తెలిసింది ఏంటంటే, మనలో సర్ఫేస్ లెవెల్లోనే పెయిన్ పోయింది, కానీ ఇది చేయడం వల్లే లోపల నుంచి దుఃఖం పుట్టుకొచ్చి దుఃఖాన్ని మనం బయటకు తీస్తేనే మన మైండ్ ప్యూరిఫికేషన్ అవుతుంది అనే విషయం నాకు బాగా అర్థమైంది. సో నాకు ఏం కావాలనుకున్నా ఇది అన్న విషయం నాకు అప్పుడు అర్థమైందండి. అప్పుడు దాకా నేను వెతుకుతూనే ఉన్నా, సర్చింగ్ ఆన్సర్ దొరకలేదు. నాకు విపర్శన కరెక్ట్గా ఆన్సర్ దొరికింది. నాకు మన పెయిన్ దుఃఖం మనలోనే ఉంది, మనలోనే ఉన్నాయి అన్నీ, బయట లేదు. దాన్ని మనం తీయాలి. అది ఎలా తీయాలంటే, మన బ్రెత్ని అబ్జర్వ్ చేసుకుంటూ లోపలికి. విపర్శన అంటేనే తెలుసు కదా, పర్శన అంటే చూడటం, విపర్శన అంటే ఒక స్పెషల్ వేలో చూడటం. మన బయట ప్రపంచమని చూసుకుంటున్నాం కానీ, బయట అన్ని వెతుక్కుంటున్నాం కానీ, మన లోపల ఏం జరుగుతుంది, మన లోపల దుఃఖం ఏముంది, రాగం ఏముంది అని తెలుసుకొని దాన్ని తీయడం అనేది నాకు అర్థమైందనమాట. సో ఇది శాశ్వతం కాదు అని తెలుసుకున్నప్పుడు, ఆటోమేటిక్గా అనిత్యబోధ తెలుసుకున్నప్పుడు ఈ దుఃఖం అనేది వెళ్ళిపోతుంది, ఇది శాశ్వతం కాదు, రాగము కూడా అంతే, ఏదైనా అంతే అనేది నాకు యథాభూత దర్శనం అంటారు కదా, ఆ దర్శనం అనేది ప్రతి మనిషికి జరుగుతుంది. ప్రతి మనిషికి వాళ్ళ వేళ వాళ్ళకి జరుగుతుంది. అది తెలుసుకొని బయటకు వచ్చాక ఒకటే అనుకున్నాను, మనం ఏదైతే కోరుకున్నామో అది దానికి దక్కింది, నా అదృష్టం అని ఎంతమందికి థ్యాంక్స్ చెప్పుకున్నాను. విపర్శన సత్యనారాయణ గోయంకాజీ నిజంగా నేను ప్రతిరోజు మెడిటేషన్లో కూర్చుంటే ఆయన గుర్తొస్తారు. ఆయనకి డెఫినెట్గా నేను ప్రతిసారి థ్యాంక్స్ చెప్పుకుంటానండి. ఎందుకంటే ఆయన లేకపోతే మనకు విపర్శన ఇండియాకు వచ్చి ఉండేది కాదు. సో ఎంతోమంది దుఃఖంతో ఉన్నారు, ఆ దుఃఖం ఎలా తీయాలో తెలిసేది కాదు.
అది ఆయన ద్వారా తెలిసింది. ఎక్కడో బర్మా దేశంలో పుట్టి 1969లో ఇక్కడ స్టార్ట్ చేశారు. 82-85 నుంచి మొత్తం చాలా వ్యాస్ట్గా ఇది అందరికీ అందుబాటులోకి బాగా వచ్చింది. అయితే అమ్మ మీరు ఇప్పుడు విపాసనకి వెళ్ళారు, 10 days చేశారు. చేయక ముందర మీ యొక్క నిత్య జీవితంలో ఉండేటటువంటి టైం టేబుల్ ఎలా ఉండేది, చేసిన తర్వాత మీ జీవితంలో వచ్చిన మార్పు ఏంటి? టైం టేబుల్ అనడానికంటే ఫస్ట్ ఒక కోపం వచ్చింది అంటే వచ్చేస్తుంది తెలియకుండా, ఇంకా మన కోపం అంత సాధన ఇంకా జరగలేదు, అరే కోపం వచ్చింది అని ఇమ్మీడియట్గా అవేర్నెస్ వస్తుంది. కోపపడకూడదు అని ఇమ్మీడియట్గా సారీ చెప్పుకోవడమో, లేకుంటే ఆ కోపాన్ని బ్యాలెన్స్ చేసుకోవడమో, దాన్ని కరెక్ట్ చేసుకోవడమో. జలస్ అనేది మనం లేదని అనుకుంటాం, కానీ ఏదో ఒకరు చూడు, హే భలే ఉందారే, డ్రెస్ బాగుంది, నాకు లేదని ఎక్కడో చిన్నదన్నా పుడుతుందండి ద్వేషం. అది ద్వేషమే, రాగంతో వల్ల అది ద్వేషమే అవుతుంది. అది తెలుసుకున్నాను, అది అవేర్నెస్ వచ్చింది. సో అది ముందు లేదు. అంతకుముందు ఏంటంటే ఏదైనా ఎక్స్ప్రెస్ చేసేసేయడమో, తర్వాత బాధపడటం, అరే నాకు ఎందుకు కోపం వచ్చింది మళ్ళీ రిగ్రెట్గా ఫీల్ అవ్వడం, ఏదైనా అలాంటి ఎమోషన్స్ని. తర్వాత ఇంకొకటి అండి, అన్నీ బాగున్నాయి లైఫ్లో, కానీ ఎక్కడో దిగులు ఉంటుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి, నాకు ఉండేది, మీరు ఎలా ఉందో తెలియదు, కానీ అన్నీ బాగుంది కానీ ఏదో మూడ్ బాగాలేదు ఈరోజు, ఏదో మూడ్ బాగాలేదు, ఇది చెప్పేవాళ్ళు. డిస్సాటిస్ఫాక్షన్, ఏదో మూడ్ బాగాలేదు ఈరోజు మైండ్ బాగాలేదు. అది ఎందుకు అనేదంటే మన లోపలికి తెలియకుండా వెళ్ళిన ఇదే ఫీలింగ్సే, థాట్సే, దాన్ని తీసేస్తూ పోతే అంత ప్రశాంతత వస్తుంది అనే విషయం నాకు బాగా అర్థమైంది. అది అయితే మానసికంగా మీలో ముందరకి తర్వాతకి వచ్చినటువంటి చేంజెస్ ఏంటి? మానసికంగా నేను చాలా వీక్, చాలా సెన్సిటివ్, ప్రతిదానికి ఎమోషన్ అవ్వడం, వేయటము, థాట్ని మాతో రోల్ చేసుకుంటూనే ఉండడం. ఒక థాట్ ఒక మాట అన్నారనుకోండి, అని ఎలా అంటారు, నేను తప్పు చేయలేదు, ఎలా అంటారు, అదే ఇంకా అది మైండ్లో బయట వేరే పని చేస్తున్నా కూడా లోపల థాట్ ఉండేది, ఆ రోల్ అయ్యేది. ఆ థాట్ రోల్ అవ్వడం కంట్రోల్కి వచ్చిందండి. అది ఇంపార్టెంట్, ఎందుకంటే మనం అన్నీ చేసే మిస్టేక్ అక్కడే జరిగేది. అన్ని థాట్సేనండి. ఫిజికలీ మనకు 25% ఉంటే 75% మనకు జరిగేదంతా మన మైండ్ వల్లే, మైండ్ గేమ్ వల్లే మనకు అన్ని ఫిజికల్లీ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకని ఆ థాట్ని కంట్రోల్ చేసుకోవడం అనేది నాకు తెలిసింది. ఆ మనసుని నిర్మలపరచుకోవడం ఎలాగా అనే ఒక దారి అయితే తెలిసింది. సో మనం అక్కడ 10 days కోర్స్ చేయడం ఇంపార్టెంట్ కాదు, దాని తర్వాత మనం దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం. మెడిటేషన్ ఎలా చేస్తున్నాం, ప్రాక్టీస్ ఎవ్రీ మూమెంట్ మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఎదుటి వాళ్ళ పట్ల ఎలా మనం కంపాషన్తో ఉంటున్నామా, లేదా కోపడుతున్నామా, లేకుంటే ఏదన్నా తప్పు చేస్తున్నామా, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నామా, ఇవన్నీ ఎలా చేంజ్ చేసుకోవాలి. దేనికో కోరిక పెట్టేసుకుని అది కావాలి ఇది కావాలి అని కోరుకుంటాం. జనరల్గా ఏంటంటే మనకు పేరు రావాలి, అవన్నీ కోరుకుంటాం. నాకు ఫస్ట్ అర్థమైంది ఏంటంటే మన దుఃఖం అంతా ఎక్కడుందంటే మనకు పేరు, పదవి, ప్రతిష్ట, దీని గురించి డబ్బు, దీని గురించి పాకులాడినప్పుడే మనకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది, మనకు రాగమో ద్వేషం పుడుతుంది. ఆ మూడింటిని సమానంగా ఇది ఉంది ఈరోజు అంతే చాలు, ఆ మైండ్ సెట్ అయితే నాకు రావడం వల్ల మైండ్ చాలా స్ట్రాంగ్ అయిందండి, మెంటలీ చాలా స్ట్రాంగ్ అయ్యాను. ఎప్పుడైతే మన శరీరంలో శక్తి పెరుగుతుందో, ప్రాణ శక్తి పెరిగితే ఈ ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. ఏ గురువు కూడా వీటి ఎంబడి పడలా, శక్తి ఎంబడి పడ్డారు, ఆటోమేటిక్గా ఇవి వచ్చినాయి. ఇప్పుడు సబీనా దీది విపాసన వారిని నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు వారి సాధన అనే అంశం మీదే ఎక్కువ సాధన నేను 90 రోజులు మౌనంగా ఉంటానని నేను షాక్ ఫస్ట్. అలాగే 90 రోజులు ఎట్లా అనేది ఫస్ట్ అనమాట. అలాగే వారు మాట్లాడుతూ ఉంటే ఆ ఇన్నర్ ఎనర్జీ కనిపిస్తుంది, తెలుస్తుంది. చాలామంది నేను అక్కడికి విపాసన కేంద్రానికి వెళ్ళి అక్కడ వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చాలామంది ఆరోగ్యపరంగా మాలో చాలా చేంజెస్ వచ్చాయన్నారు. ఆరోగ్యపరంగా ఎటువంటి చేంజెస్ చూశారు? యాక్చువల్లీ ఆరోగ్యం పరంగా అనేసి చేయకూడదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన ఆరోగ్యం పరంగానే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారనుకోండి, ఇంకా ఆరోగ్యం గురించి ఆలోచిస్తుంటారు, వాళ్ళ మైండ్ని ప్యూరిఫికేషన్ చేసుకోరు. అన్నీ చెప్పాను కదండి, ప్రతి ఒక్క మీరు మైండ్లో వచ్చే థాట్ మన సెన్సేషన్లో తెలుస్తుంది. మనకి ఏ సెన్సేషన్ తెలిసిపోతుంది ఇమ్మీడియట్గా. అది విపర్శన చేసే వాళ్ళకి ఈ థాట్ వచ్చింది, దానికి నాకు ఇలా లోపల చేంజెస్ వస్తున్నాయి, బ్రెత్లో అబ్జర్వేషన్ చేసే చేంజెస్ వస్తాయి, మనకు తెలిసిపోతుంది. అప్పుడు ఏం చేస్తాం, కరెక్ట్ చేసుకుంటాం. అరే థాట్ రాకూడదు కదా, ఇది తప్పు కదా అనేసి దాన్ని కరెక్ట్ చేసుకుంటాం. సో మీకు కరెక్ట్ చేసుకుంటూ మైండ్ని ఎంత ప్యూరిఫికేషన్ చేసుకుంటే అంత మన బాడీలో కూడా చేంజెస్ వస్తాయి. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్పానా లెగమెంట్ టేర్ అయిందని, అదే లెగమెంట్ టేర్ మీన్స్ ఆ దగ్గర అలా వరకు వెళ్ళింది, ఆపరేషన్ వరకు వెళ్ళింది, కానీ బ్రేస్ వేసుకొని వెళ్ళాను కదా. 7th day 8th day కంతా నేను చాలా ఫ్లాట్గా కూర్చోగలిగాను. అంతవరకు నా స్వెల్లింగ్ పెయిన్ అవంతా పోయింది మీన్స్ అది
ఏమంటారు డెఫినెట్గా అది చేంజెస్ వస్తాయి, బాడీలో చేంజెస్ వస్తాయి. ఎవరికి వాళ్ళు సాధన చేసే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి కన్ఫామ్గా ఇది పోతుంది అని చెప్పామనుకోండి, దాన్ని నమ్ముకొని డిపెండ్ అయ్యి వస్తారు. డెఫినెట్గా చేంజెస్ అయితే వస్తుంది. నేను చూశాను, చాలా మందిలో చేంజెస్ చూశాను. ఇప్పుడు నేను సేవ చేయడానికి వెళ్ళాను. ఆ సేవ చేయడానికి వాళ్ళకి బర్బ్స్ ఎక్కువ వస్తూనే ఉన్నాయి. ఫస్ట్ డే అందరికీ డిస్టర్బెన్స్ హాల్లో, కానీ అందరూ అబ్జర్వ్ చేసుకుంటూనే మైత్రి ఇచ్చుకుంటూనే, అదే మైత్రి మీన్స్ మైత్రితోనే చేయాలి. వేరే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనేసి మనం చిరాకు పడకూడదు. కానీ ఆవిడకి 9th డే 10th డేకి వచ్చేసరికి ఆ బర్బ్స్ తగ్గిపోయింది. ఏదో 1 టైం అలా వచ్చేది స్టార్ట్ అయింది. సో ఈ చేంజ్ మనకు తెలిసిపోతుంది కదా. సో అదేంటి మైండ్లోనే ఇదే కదా, ప్యూరిఫికేషన్ అవుతుంటే బాడీలో కూడా చేంజెస్ వస్తాయి అనేది మనం బాగా అబ్జర్వ్ చేస్తాం. నాకు కూడా అది జరిగింది. ఈవెన్ చెప్పాలంటే ఇది సైంటిఫికల్లీ కూడా ప్రూవ్ అనండి. సైంటిఫికల్లీ కూడా మన మైండ్ ఎంత ప్యూరిఫికేషన్ జరుగుతుంటే మన బాడీలో చేంజెస్ అంత వస్తుంది. ఈ స్ట్రెస్ రావడానికి అంత మెయిన్ కారణం వచ్చేసి ఇదే, ఈ స్ట్రెస్ దీనివల్లే. ఆ స్ట్రెస్ మీరు తీయాలంటే మీకు పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వాలి. నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వాలంటే వేగస్ నర్వ్ యాక్టివేట్ అవ్వాలి. వేగస్ నర్వ్ యాక్టివేట్ అవ్వాలంటే మన లింబిక్ సిస్టమ్ ఇది సప్రెస్ అయ్యి ప్రీ ఫ్రాంటల్ కాంటెక్స్ ఇది అవ్వాలి, యాక్టివేట్ అవ్వాలి. అంటే ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఏంటంటే లింబిక్ సిస్టమ్ అంటే ఒక అనిమల్స్కి ఉండేది. ఈ ప్రీ ఫ్రాంటల్ కాంటెక్స్ అంటే వివేకం. ఆ వివేకం అనేది పెరుగుతుంది. సో మనం మంచిగా ఆర్గ్యుమెంట్, మంచి తర్కం చేసి మంచి డిసిషన్స్ తీసుకుంటాం అనమాట. సో టోటల్గా ఇవన్నీ కూడా సైన్స్లో క్లియర్ అయిపోయింది కదా మీకు. అది ఎప్పుడో బుద్ధుడు 2600 years బ్యాకే ఈ సైన్స్ కనుక్కున్నారు. సో ఆయన సైంటిస్ట్, నిజంగానే బుద్ధుడు అంటే సైంటిస్ట్. అది మనకు అందించడానికి సత్యనారాయణ గోయంకాజీకి మాత్రం ప్రతిరోజు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే ఉంటాను. ఎప్పుడైనా బోధగయ్య వెళ్ళారా? బోధగయ్య వెళ్ళలేదండి, ఎక్కడికి వెళ్ళలేదు. అన్నీ వినడమే కానీ వెళ్ళలేదు. బోధగయ్యలో కూడా అసలుకి వాళ్ళ డిసిప్లిన్ చూస్తే చెట్టు ఉంటుంది కదా, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు వారు సాధన చేసిన చెట్టు, అక్కడ ఉండే వైబ్రేషన్ చాలా బాగుంటుంది. మనం కూర్చుంటే ఇక్కడ మనం ఒక 1/2 hour కూర్చుంటాం కదా, అక్కడ ఒక 3 hours కూర్చున్నా 1/2 hour కూర్చున్నట్టే ఉంటుంది. ఆ కన్స్ట్రక్షన్ టెంపుల్ కానీ చాలా బాగుంటుంది బోధగయ్య. అయితే అమ్మ మనకి విపాసనలోకి వెళ్తే మనకి 3 పదాలు ప్రధానంగా, శీలము, సమాధి, ప్రజ్ఞ. అసలు శీలము అంటే ఏంటి, సమాధి అంటే ఏంటి, ప్రజ్ఞ అంటే ఏంటి, ఇవి ఎట్లా మనకి అప్లికబుల్, నిజ జీవితంలో ఎలా అప్లై అవుతాయి? అసలు బుద్ధుడు చెప్పిందే వచ్చేసి నైతికంగా ఎలా బ్రతకాలి, అది ఫస్ట్ మోరల్ ఆఫ్ ద లైఫ్ అనేసి నేను చెప్పడం స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేశారు. దాంట్లో మెయిన్ వచ్చేసి శీలమే కదా. ఇంకొకరిని మోసం చేసి అబద్ధాలు చెప్పి వాళ్ళని హత్య చేయడమో, ఒక జీవిని హింసించడమో, లేకుంటే టాక్సిక్ ఒక మెటీరియల్ తినడమో, టాక్సిక్ రిలేషన్షిప్ ఉండడమో, ఇవన్నీ వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టే విషయం. అంటే వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టి నువ్వు ఇబ్బంది పెట్టుకుంటున్నావంటే అది కరెక్ట్ కాదు. సో ఆ 2 మందు జరగాలి. ఫస్ట్ శీలం మనకి పాటించాలి. సో ఆ డిసిప్లిన్ ఎవరికైనా కావాలి కాబట్టి అది శీలం పాటించాలి. సమాధి అంటే మన మనసుని అసలు కంట్రోల్ ఉండదు, ఎట్టో వెళ్తుంటుంది. దాన్ని కంట్రోల్ తెచ్చుకుంటూ మనం దాని సమాధి స్థితికి తీసుకెళ్ళినప్పుడే మనం ప్రజ్ఞ మేల్కొంటుంది అనమాట. అప్పుడే మన ప్రజ్ఞ స్టేజ్లోకి వెళ్తాము. అప్పుడు ప్రజ్ఞలో వచ్చి మనకేమి, మన సత్యం తెలుస్తుంది, ఏం జరుగుతుందన్న సత్యం తెలుస్తుంది. ఆ సత్యాన్ని తెలుసుకొని మన మైండ్ ప్యూరిఫికేషన్ చేసుకుంటాం. దిస్ ఇస్ ప్రజ్ఞ. సో ఇది 3 ఇంపార్టెంట్. ఏది లేకపోయినా కరెక్ట్గా అది ఫుల్ఫిల్ అవ్వదన్నమాట. సో అది అదే విపాసనని గురించి తెలియని వాళ్ళకి విపాసన అంటే ఏమిటి అంటే మీరు ఏం చెప్పగలరు? నేను చెప్పాను కదా, విపశ్యన అంటే మన పాలీ భాషలో విపాసన అంటారు. మన దీంట్లో హిందూ ఇది మన సాంస్క్రిట్ వర్డ్ వచ్చి విపశ్యన అంటే పశ్యన అంటే చూడటం, విపశ్యన అంటే స్పెషల్ వేలో చూడటం. పశ్యన అంటే చూస్తాము, విశేషంగా చూడటం, విశేషంగా చూడటం, మన లోపల ఏం జరుగుతుంది అనేది విశేషంగా చూడటం అనమాట. అదే విపశ్యన. మౌనానికి మన ఆరోగ్యానికి మన సైకాలజీకి ఉన్న సంబంధం ఏంటి? మనం ఎంత మౌనంగా ఉంటే మన థాట్స్ని మనకు అబ్జర్వ్ చేయడం కుదురుతుంది. లేకపోతే మౌనంగా లేదనుకోండి, మనం ఇప్పుడు మాట్లాడుతున్నాను, నేను ఇప్పుడు బీటా వేవ్లో ఉన్నాను. సో అలా ఉంటే ఏమవుతుందంటే మనం యాక్టివ్గా ఉంటాను. సో నేను ఎంతసేపు మౌనంగా ఉంటే మన లోపల ఏం జరుగుతుందో, మన థాట్ ఏమొస్తుందో నేను అబ్జర్వ్ చేయగలను. అబ్జర్వ్ చేసి నెగిటివిటీని తీయగలను. సో కాబట్టి మౌనం చాలా ఇంపార్టెంట్. సాధన చేయాలంటే మనం ఏదైనా కానీ ఒక డీప్ ఒక ఫోకస్ రావాలంటే మనం మాట్లాడుతూనే ఉంటూ అటు ఇటు చూస్తూ ఉన్నా కూడా, ఈవెన్ చూసినా కూడా మాట్లాడినా కూడా వర్కౌట్ అవ్వదు. సో మనలో మనం అబ్జర్వ్ చేసుకోవాలంటే మన మైండ్ ప్యూరిఫికేషన్ కావాలంటే కంపల్సరీ మౌనంగా ఉండాలి. మౌనంగా ఉన్నప్పుడే సాధన అవుతుంది. అది మెయిన్ మౌనం ఇంపార్టెంట్. అది చాలామంది పాటించరు, కానీ పాటించాలి. మాట్లాడదామనే మైండ్ తిరుగుతుంటుంది. ఎందుకంటే మన హ్యాబిట్ ప్యాటర్న్ అలాగే ఉంది. మాట్లాడటము, ఏదో ఒకటి
రియాక్ట్ అయిపోవడం ఇవన్నీ ఉన్నాయి. ఆ రియాక్ట్ కాకుండా ఆర్యమౌనంతో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అది మీరు విపాసన చేసి వచ్చారు, మీ డాటర్ విపాసన చేసి వచ్చారు. చేశారు. ఇంత ముందర మీరు తల్లి కూతురుగా ఉన్న రిలేషన్, ఇప్పుడు తల్లి కూతురుగా ఉన్న రిలేషన్ ఎంత బాండింగ్లో తేడా వచ్చింది, ఎలా వచ్చింది, ఏం చేంజ్ వచ్చింది? అంటే విపర్శన ముందు కూడా బాండింగ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. సో ఆ ఫ్రెండ్లీగా ఉన్నాం కాబట్టి తను ఫస్ట్ వెళ్ళడం, నేను తర్వాత దాన్ని తెలుసుకుని నేను వెళ్ళడం మనకు జరిగింది. అలా అని కాకుండా ఒక అటాచ్మెంట్ అనేది నాలో వచ్చిన చేంజ్ చెప్తాను. అంతకుముందు మా అమ్మాయి నేను షూటింగ్ నుంచి రాగానే నాకు అనిపించాలి, నా కళ్ళ ముందు మాట్లాడాలి, ఆ టైం ఇవ్వాలి నాకు, లేకుంటే కొంచెం ఫీల్ అయిపోయేదాన్ని. అదేంటి నాకు టైం ఇవ్వట్లేదు, నేను తన కోసం ఇంత త్వరగా వచ్చాను, ఎక్స్పెక్టేషన్స్ ఉండేది. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ప్రేమ ఉంది, బట్ ఎక్స్పెక్టేషన్స్ అలా లేదు. ఇలా ఎక్స్పెక్ట్ చేసింది జరగదు, ఏదైనా వేరే చేంజ్ అవ్వచ్చు కదా, దాన్ని అక్సెప్ట్ చేయడం వచ్చింది. ఎక్స్పెక్టేషన్ బదులు అక్సెప్ట్ చేయడం వచ్చింది. దానికి కూడా అలాగే సేమ్ అక్సెప్టేషన్ వచ్చింది. సో అది ఆ చేంజ్ అయితే మన విపర్శన తర్వాత తెలిసిందనమాట. సో మన రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఫుల్ ఏమంటే మన అటాచ్మెంట్ వల్ల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. సేమ్ వాళ్ళకు మనతో అటాచ్మెంట్ వల్ల ఇబ్బందే, యాక్చువల్ అటాచ్మెంట్ అనేది ఇబ్బందే. సో అదేమవుతుందంటే ఓకే ఈరోజు తను టైం ఇవ్వలేదు, ఓకే రేపు మాట్లాడుకుందాం, ఓకే తను తినిందా, ఓకే బాగుందా, అంతవరకే. సో ఎక్కడా పోరు కదా. సో ఆ ఇది వచ్చి అక్సెప్టెన్సీ వస్తుంది అనమాట. ఆ చేంజెస్ ఇద్దరిలో కనిపించింది. నేను ఒకరి దగ్గర విపాసన ఎక్స్పీరియన్స్ ఒకరి దగ్గర విన్నాను. ఏంటంటే ముందర ఈ హెవీ షాపింగ్ చేయాలి, ఏదేదో కొనేయాలి, ఏదేదో తినేయాలి, ఈ క్రేవీనెస్లన్నీ కూడా తగ్గుతాయని విన్నాను. అది ఎంతవరకు నిజం? యాక్చువల్లీ నాకు ఫస్ట్ నుంచి కూడా పెద్దగా రెడీ అవ్వడం ఇష్టం ఉండదు. నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను అంతకుముందు, నాకు సింపుల్గా ఉండడం ఇష్టం అండి, ఏదో జనాల కోసం అలా రెడీ అవుతున్నాము అలా అంతా ఉండేది కదా. అప్పుడు విపర్శనకి వచ్చాక ఐఎమ్ రైట్ అని తెలిసింది. అంటే నేను నా థాట్ ఏదైతే వచ్చిందో అది కరెక్ట్ అనిపించింది అనమాట. సో అప్పటి నుంచి మొన్న ఒక ఫంక్షన్కి వెళ్ళాను. ఇదంటే షూటింగ్ నుంచి వచ్చినాను, ఎప్పుడే షూటింగ్ నుంచే వస్తాను నేను, ఏ ఇంటర్వ్యూకి వచ్చినా నాకు టైం ఉండదు కాబట్టి, ఇంట్లో ఉంటే ఇంక రాను బయటికి. అందుకని నేను బయటకు వచ్చినప్పుడు అలాగే వచ్చేస్తాను కాబట్టి ఇది ఓకే. కానీ నేను ఎక్కడ మేకప్ కానీ లిప్స్టిక్ కూడా, ఈవెన్ సేవ చేసినప్పుడు, మెడిటేషన్ చేసినప్పుడు నో పౌడర్, నో లిప్స్టిక్, నథింగ్ అనమాట. ఏమీ వేసుకోను, అలా సింపుల్గా ఉంటాను. నాకు అది చాలా కంఫర్ట్ అనమాట. ఇది మేము ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి ఇంకా మేకప్, జ్యువెలరీ తప్పట్లేదు. కానీ జనరల్గా నాకు అది ఇంట్రెస్ట్ పోయింది, ఇంకా డీప్గా పోయింది. డీప్గా అది కాదు అసలు లైఫ్ అంటే. ఏంటి మనం ఎందుకు రెడీ అవుతాము, షో ఆఫ్ కోసం, వేరే వాళ్ళ కోసం, అది అవసరం లేదు. ఎంత నీడో అంత అవసరం చాలు. అంత వేరే వాళ్ళ కోసం అని బ్రతకడం అనేది అనవసరం అనే విషయం చాలా బాగా అర్థమైంది నాకు. ఆ చేంజెస్ అయితే డెఫినెట్గా వస్తుంది. అంటే డీప్గా చేసిన వాళ్ళకి ఆ చేంజెస్ వస్తాయండి. అయితే మీరు విపాసన చేయటమే కాదు, విపాసన తర్వాత సేవకెళ్ళి సేవ చేయటం అనేది ఉంది. ఆ సేవకెళ్ళి చేసినప్పుడు మీరు ఒకటి లాస్ట్ టైం వచ్చినప్పుడు షేర్ చేశారు. అక్కడ వాళ్ళు ఏదో బెడ్షీట్స్ తెమ్మంటే నేను వెళ్ళాను, అక్కడ వాష్రూమ్ సరిగ్గా లేకపోతే క్లీన్ చేశాను అనేసి. అంటే ఒక ఎట్లేదన్నా కానీ మన ఇంట్లో వాష్రూమ్ క్లీన్ చేయడం వేరు, ఒక అందరూ యూజ్ చేసే కామన్ వాష్రూమ్ క్లీన్ చేయడం వేరు. ఆ స్టెబిలిటీ అంటే ఆ ఇది విపాసన వల్ల ఎలా వచ్చింది? యాక్చువల్లీ నాకే షాకింగ్గా ఉంది చెప్పాలంటే. నేను వర్క్షాప్కి వెళ్ళాను, 1 డే వర్క్షాప్కి వెళ్ళాను. ఆ 1 డే వర్క్షాప్లో వాళ్ళు చెప్తున్నారు, ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు సేవ అంటే ఏంటి అనేసి. అది నా మైండ్లోకి చాలా బాగా వెళ్ళింది. నాకు యాక్చువల్లీ వాళ్ళు వాష్రూమ్ క్లీన్ చేయమని ఇవ్వలేదు. నాకేమన్నారంటే మెష్ క్లీన్ చేయమని చెప్పారు. మెష్ క్లీన్ చేద్దామనే వెళ్ళాను. నాకెందుకో వాష్రూమ్ కొంచెం స్టింకింగ్ ఉంది, బాగాలేదనిపించింది. నాకెందుకో క్లీనింగ్ అంటే ఏదైనా క్లీనింగే కదా చేసేద్దాం అనిపించి, వాళ్ళు అది ఇది అడిగితే, హార్పిక్స్ అవన్నీ అడిగితే, మీరు మెషే కదా చెప్పాం, విండోస్ చేసేయండి అన్నారు. బట్ నాకు మనసు ఒప్పకుండా వెళ్ళి వాష్రూమ్ కూడా క్లీన్ చేశాను. అసలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఓసిడి అనుకోండి, చాలా నీట్ క్లీన్ ఉండాలనుకుంటాను. బట్ వితౌట్ ఫీలింగ్ నేను చేశానంటే నాలో చేంజెస్ వచ్చింది నాకు అప్పుడే అర్థమైంది. నాకే తెలియదు నాలో చేంజ్ వచ్చిందనే విషయం. ఆ వాష్రూమ్ క్లీన్ చేశాక తృప్తిగా నేను క్లీన్ చేశాను, అమ్మాయి నీట్గా క్లీన్ చేశాను రూమ్ అన్న ఫీలింగ్తో బయటకు వచ్చినప్పుడు నాకు షాక్ అయింది. అరే నేను ఇలా ఇంత చేంజ్ వచ్చింది నాలోనే, నాకే తెలియదు. నాలో చేశాక, నేను సేవ చేశాకే నాకు ఆ చేంజ్ తెలిసింది. తర్వాత వచ్చేసి అలాగే మొన్న 10 డేస్కి సేవకి వెళ్ళాను. ఇది ఫస్ట్ వర్క్షాప్కి వెళ్ళింది కూడా ఎందుకంటే ఐ వాంట్ టు నో ఏంటి సేవ ఎలా చేయాలి తెలుసుకుందామని వర్క్షాప్కి వెళ్ళాను. అప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ అయింది. తర్వాత ఈ 10 డేస్ సేవ కొంచెం చేయగలను అనిపించి వెళ్ళాను అనమాట. ఒక రకరకాల ఎక్స్పీరియన్స్లు అనమాట. ఎంతోమంది దుఃఖంతో వస్తున్నారండి, ఎంతోమంది పెద్దవాళ్ళు వస్తారు. వాళ్ళని చూసి నాకు ఎంత కాదన్నా కొంచెం బాధ వేసింది, ఎమోషన్ అయ్యేది. అరే ఇంత కష్టంతో వచ్చారా వీళ్ళకి హెల్ప్ చేయాలనేసి ఉద్దేశంతో ప్రతి మూమెంట్ వాళ్ళతో మైత్రితోనే మాట్లాడుతున్నాను.
మైత్రితో ఉంటే కంపాషన్ వాళ్ళకి మంచి జరగాలి, మంచిగా మెడిటేషన్ అవ్వాలి, కరుణ, జాలి అన్నీ దయ అన్నీ పెట్టుకొని నేను చేశాను. యంగ్స్టర్స్ వస్తున్నారండి, యంగ్స్టర్స్కి ఎంత డిప్రెషన్లో ఉంటున్నారు తెలుసా, బికాస్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ ఇప్పుడున్న ఒక టాక్సిక్ మత్తు పదార్థాలు ఇవన్నీ తాగడం, డ్రింక్, స్మోకింగ్ వల్ల యంగ్స్టర్స్ లైఫ్ చాలా కొలాప్స్ అయిపోతున్నాయి. అది ఏంటంటే కల్చరల్ అయిపోతూ ఉంది. వాళ్ళు తప్పని కాదు, కానీ పేరెంట్స్ ఎంతవరకు కంట్రోల్ చేయగలరు? బయటకు వెళ్ళిన పిల్లలు ఎలా వస్తున్నారో తెలియట్లేదు వాళ్ళకి. నిజంగా సబ్రీనా దీది చాలా నేను విన్నాను, టీనేజర్స్ కోర్స్ చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కొండాపూర్లో అనేసి. సో నిజంగా అది చాలా యూస్ఫుల్ అండి. నేను మొన్న కూడా ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాను ఛానల్లో, సేవ చేసి ఆ రోజే వెళ్ళాల్సి వచ్చింది. ఫుల్ టైర్డ్గా ఉంది, నాకు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం కూడా రావట్లేదు, బట్ అక్కడ ఇవ్వాలి. నేను చెప్పాను కూడా అప్పుడు, విపర్శన చేసి వచ్చాను కాబట్టి నేను అంత ఎక్స్ప్రెషన్ ఇవ్వలేను, రియాక్ట్ అవ్వలేకపోతున్నాను అని చెప్పి అక్కడ అందరూ స్టూడెంట్స్ వచ్చినారు. వాళ్ళందరికీ ఇదే చెప్పాను, మీరు లైఫ్లో ఇదంతా ఒక మాయ, మేము చేసేదంతా మాయ. అదే చెప్పాను, ఈ మాయలో పడకండి, ఇది ఊరికే ఒక టైంపాస్ ఎంటర్టైన్మెంట్. కానీ మీ లైఫ్కి విపర్శన చాలా ఇంపార్టెంట్. ఒక కోర్సులు చేయండి, మీకు తెలుసుకోండి. ముందు ఈ సోషల్ మీడియా నుంచి బయటకు రండి, ఎగ్జైట్మెంట్ నుంచి బయటకు రండి, రియల్ లైఫ్ ఏంటో తెలుసుకోండి అని చెప్పడం జరిగిందనమాట. సో అలాగే సేవ చేసేటప్పుడు కూడా చిన్నపిల్లలంతా ఎంతమంది డిప్రెషన్ అంటారు, భయం అంటారు, ఏడుపు అంటారు. వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు నిజంగానే ఇది చాలామందికి చేరాలనే ఉద్దేశంతో ఎన్నిసార్లు నేను ఇంట్రూస్ చెప్తున్నాను. అందరికీ చేరాలి, అందరూ చేయాలి, అందరూ స్ట్రాంగ్ మెంటలీ స్ట్రాంగ్గా ఉంటే ఆ ఫ్యామిలీ బాగుంటుంది కదా. ఒక పిల్లలు ఇంట్లో స్ట్రాంగ్గా ఉన్నారంటే ఆ ఫ్యామిలీ మొత్తం బాగుంటుంది. అది ఇప్పుడు నా దగ్గరికి జనరల్గా ఆస్ట్రాలజీకి రెగ్యులర్గా వస్తూ ఉంటాను. నాకు మొన్న ఒకరు వస్తే ఇద్దరు కొడుకులు ఇద్దరు ఇటువంటి నెగిటివ్ హ్యాబిట్స్కి అలవాటు అయిపోయారు. ఒక అబ్బాయి ఏమో బీటెక్ అయిపోయింది, హై కాలేజీలో చదివించారు, వాళ్ళు మాకు తిరిగి వస్తారు, మంచి ఫ్రూట్ఫుల్గా ఉంటారు అనే మూమెంట్ వచ్చేసరికి వీళ్ళు హ్యాబిట్స్లో వస్తే వాళ్ళకి సేవ చేయటం వీళ్ళకి నెక్స్ట్ లెవెల్ అనమాట. ఒకరేమో ఆస్ట్రేలియా, ఒకరేమో ఇండియాలోని, ఇద్దరు ఇట్లా హ్యాబిట్స్లో ఉండే, ఒకరు 26 ఇంకో 28, ఇద్దరు సన్స్, ఇద్దరు అట్లా అయినప్పుడు ఆ తల్లి పడే ఆవేదనని అది మాటలో చెప్పలేము, చాలా కష్టం. అందుకని నేనేమంటానంటే చిన్నప్పటి నుంచి మెడిటేషన్ అనేది అలవాటు చేయాలనుకుంటాను. అట్లీస్ట్ స్పిరిచువల్గా వెళ్ళడము, ఇది కరెక్ట్, ఇది రైట్ అనేది. అంటే ఎంత ఫ్రెండ్స్ ఉన్నా కూడా మనం చిన్నప్పటి నుంచి పెంచకపోతే, మనం ఫుల్ అలర్ట్గా ఉండకపోతే, నేను పేరుకి ఆర్టిస్ట్ అని చెప్తారు కానీ నేను ఎవ్రీ మూమెంట్ మా పిల్లలతో మాట్లాడడం కానీ, వాళ్ళు ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నా కూడా వీళ్ళు ఎలా నడుచుకోవాలి ఆ డిసిప్లిన్ నేర్పించి ఈరోజు ఇద్దరు పిల్లలు విపర్శన చేశారంటే నిజంగా నా అదృష్టం. అది స్పిరిచువాలిటీ అంటే మనకి సంస్కారం అనేది నేర్పబడుతుంది. ఆ సంస్కారం ఉంటే సెల్ఫ్గా ఒక కవచం లాగా, అవును, అంటే ఒక రక్షణ కవచం కావాలి. ఇప్పుడు సిచ్యువేషన్లో కావాలి. ఇంతకు ముందర సమాజంలో ఏంటంటే 70-80% పీపుల్ గుడ్ పీపుల్ ఉండేవాళ్ళు, వాళ్ళని వదిలేసిన ఎవరో ఒకరు హెల్ప్ చేసి తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు కల్చర్. ఇప్పుడు మా అమ్మమ్మ అండి చిన్నప్పుడు మాకు తెలిసి మేము ఎలా పెరిగామంటే, మా అమ్మమ్మ రోడ్డు మీద ఎవరో అక్కడ కూర్చొని ఉంటే అప్పుడు అతను మనిషి ఫుడ్ తినలేదు అనుకుంటాను, పిలువు అన్నం పెడదామని పెట్టేవాళ్ళు. సో ఇప్పుడు అంతమంది ఎవరు గుర్తించే టైం ఉంది, ఫోన్ చూస్తూ కూర్చుంటున్నారు కానీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఎవరు బాధల్లో ఉన్నారు అని చూసేవాళ్ళు ఎవరు? మా అమ్మ అలా చేసేవాడు, మా అమ్మమ్మ అలా చేసేవారు, అవన్నీ చూసాం మేము. సో ఇప్పుడు ఎవరు ఎంతమంది చేస్తున్నారు? టీవీ ముందు కూర్చుంటున్నారు, లేదా మొబైల్ ముందు కూర్చుంటున్నారు, లేదా వాళ్ళ గురించి వీళ్ళ గురించి గాసిప్స్ ఫోన్లో మాట్లాడుతున్నారు. అంతేగాని ఒక్కరికి హెల్ప్ చేద్దాము అనే హెల్పింగ్ నేచర్ అనేది పోతుంది. ఇది చాలా డేంజర్లో ఉన్నాం చెప్పాలంటే. ఇది పెద్దవాళ్ళు ఏమి చేయకుండా ఉంటే చిన్నపిల్లలకి ఏం క్యారెక్టర్ వస్తుంది, ఇంకా వాళ్ళకి సేమ్ అలాంటి క్యారెక్టర్సే వస్తున్నాయి. సో అందుకని మనం చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. ఫుల్ నెగిటివిటీ ఉన్నా మధ్యలో మనం పాజిటివ్గా ఉండగలగాలి. అది మనం నేర్పించాలి పిల్లలకి. అంటే మెయిన్ ఏంటంటే మార్కులు, ర్యాంకులు అనే దాని మీద వెళ్తున్నారు కానీ ఈ ఎంత సంస్కారము అనేది స్టూడెంట్ లెవెల్లో చూడటం లేదు. ఇప్పుడు మ్యారేజ్ సంబంధాలు చూసేటప్పుడు ఎంత ఇన్కమ్ అని చూస్తున్నారు తప్పితే ఎంత సంస్కారం ఉందని చూడటంలా. కొన్ని మ్యారేజెస్ అయితే మొన్న ఒక అమ్మాయి మ్యారేజ్ చూశాను, గట్టిగా మ్యారేజ్ అయింది, 11th డే విడాకులకు అప్లై చేయటం అంటే నాకు అసలుకి 11 డేస్లో ఏం లైఫ్ చూసారు వాళ్ళు అనమాట. మెయిన్ ఏంటంటే వాళ్ళకి ఓపిక లేదు, ఓపిక ఉండడం అనేది తెలియట్లేదు పిల్లలకి. ఇంకొకటి ఏంటంటే పిల్లలు పెంచడం కూడా ఏమంటే డబ్బే కాదు కదా, డబ్బు కావాలి, ఓకే, డెఫినెట్గా డబ్బు కావాలి, ఒక కెరియర్ లైఫ్ ఉండాలి, గోల్స్ ఉండాలి, ఓకే, బట్ ఎంతవరకు నివల్ అవుతుంది అంతవరకు హ్యాపీగా ఉండు అని చెప్పగలగాలి.
నేనైతే మా పిల్లలకు అదే చెప్తాను. ఇంతలో నువ్వు హ్యాపీగా ఉండు, ఓకే ఇంతే కదా, ఇదే మనకు దక్కింది, దీంతోనే మనం హ్యాపీగా ఉండాలి. వాళ్ళకి ఎవరికో ఉందనేసి మనం కంపేర్ చేసుకోకూడదు, అలా చేయకూడదు అనేసి అది పెంచాలి. చిన్నప్పటి నుంచి ఒక పిల్లలకి అది చెప్పాలండి కంపల్సరీ. ఉన్న దాంతో ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్సే, నువ్వు అమెరికాకి వెళ్ళిపో, నువ్వు అది చేసేసి ఇది చేసి ఈ డిగ్రీ తెచ్చుకో, ఈ కారు తెచ్చుకో, వాళ్ళు పక్కింట్లో అలా చేశారు అని చెప్పడం, ఫస్ట్ కంపేర్ చేయడం ఆపితేనే మనం ఇలాగే ఉందాం, ఇలాగే హ్యాపీగా ఉందాం, మనం మంచి పని చేస్తున్నాం, మనం ఎవరికి భయపడక్కర్లేదు. ఎందుకు మనం తగ్గిపోయినట్టు కాదు కదా, తగ్గిపోయినట్టు నువ్వు ఇప్పుడు BMW కార్లో వస్తున్నావు అంటే వాళ్ళు హైలైట్ ఉన్నారంటే నువ్వు ఆటోలో వెళ్తున్నావు, నడుచుకొని వెళ్తున్నావు, ఇంకా మంచిది, నీకు ఫిజికల్గా ఫిట్గా ఉన్నాను అనుకో. అలా అనుకోనంత మైండ్ అందరికీ రావాలి. నేనైతే అదే చెప్తాను, ఎవరికైనా అదే చెప్తాను, ఉన్నదంతా హ్యాపీగా ఉండండి. ఈరోజు సమాజంలో రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి చాలామంది రెడీగా లేరు. అలాగని కంపేర్ చేసుకొని ఏదో ఉన్నతంగా ఉండాలని లేరు. ఇందనే చెప్పాను కదా, 11 days అమ్మాయి వాళ్ళ మదరు డాక్టర్ వచ్చారు. 11 daysలో నీకు ఏం నచ్చలేదు, ఎందుకు వచ్చావని నేను క్యూరియాసిటీగా ఒక క్వశ్చన్ అడిగితే నాకు టైం ఇవ్వలేదు అన్న. 11 daysలో ఆ అబ్బాయి టైం ఇవ్వలేదు. నేను అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు, 4th day నుంచి జాబ్కి వెళ్తున్నాడు, అక్కడ ఏదో హెట్టిక్ ఉంటుంది, తను ఆల్రెడీ ఒక 10-15 days నుంచి లీవ్ పెట్టాడు కాబట్టి ఏదో లేట్గా వస్తున్నాడు, టైం ఇవ్వలేదు, నాకు టైం ఇవ్వు అని ఫైటింగ్. అంతే, ఆ అబ్బాయి ఏదో రియాక్ట్ అయ్యాడు. రియాక్ట్ అవ్వంగానే ఈ అమ్మాయి ఇంటికి వచ్చేసింది. 8th day ఇంటికి వచ్చింది. అంటే హార్డ్లీ 5 days వాళ్ళ ఇంట్లో 5 days ఉంది అనమాట. వాళ్ళు పెళ్లికి పెట్టిన ఖర్చు ఎంత అంటే దాదాపులో more than 2 crores పెళ్లికి పెట్టిన ఖర్చు. ఇటు ఫ్యామిలీ కూడా నేను చాలాసార్లు చెప్తుంటానండి, నేను చాలా వీడియోస్లో చెప్తే అది చాలామంది అది బాగా వెళ్ళింది, మిలియన్ వ్యూస్ వెళ్ళింది. ఏంటంటే పెళ్ళికి ఖర్చు పెట్టద్దు, అప్పు చేసి పెళ్లి చేయొద్దు, అప్పు చేసి పప్పు కూడా వద్దు అని చెప్పాను. వద్దు, నీ స్తోమత ఇంతే, నీకు ఇంత ఇష్టం ఉంటే చేసుకోండి, ఇంతేనా మా పొజిషన్, ఇంతే, ఇలాగే పెళ్లి చేసిస్తాము, సింపుల్గా చేయండి. ఎందుకో 100 మందికి చూపించి ఒక స్పెషల్గా నువ్వు అది చేసేదానికంటే ఎవరు ఆకలితో ఉన్న వాళ్ళకి ఇచ్చేసి నేను ఇలాగే పెళ్లి చేస్తా, ఇలాగే ఉంటా అని ఒక సిస్టమ్ పెట్టుకొని చేయొచ్చు, తప్పేం లేదు, కొంతవరకు చేయొచ్చు. ఈ పెళ్ళిళ్ళ విషయంలో ఒక గురువు గారు నాకు బాగా ఇంటర్వ్యూలో చెప్పారనమాట. ఏంటంటే more than 100 members ఉంటే ఆ పెళ్లి వాళ్ళకి ఆశీర్వచనం కంటే శాపాలు ఎక్కువ ఉంటాయి. అవును, ఆ భోజనం బాగాలేదు, ఈ భోజనం బాగాలేదు, మమ్మల్ని ఇంకా రెస్పెక్ట్ ఇవ్వలేదు, మమ్మల్ని స్టేజ్ మీద పిలవలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు, ఇవే ఉంటాయి. ఏ చీర, ఏ శారీ, ఏ నగలు, ఇవే 100 members బిలో ఉంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని ఉంటుంది, వాళ్ళు ఆ పనిలో తిరుగుతారు, ఈ కంపారిజన్స్ ఏమీ రావు, ప్యూర్ హార్ట్ గా అక్షింతలు వేస్తారు. ఒకప్పుడు అలాగే ఉండేది. అప్పుడు 10 మంది కలిసి వంట చేసేవాళ్ళు, 10 మంది కలిసి పెళ్లిళ్ళు చేసేవాళ్ళు, ఆ పసుపు దంచడం దగ్గర నుంచి అందరూ కలిసి పని చేసి పెళ్లి చేసి వెళ్ళిపోయేవాళ్ళు, సింపుల్ గా అయిపోయేది. అందుకని అప్పుడు కష్టాలు తెలియవు. ఇప్పుడు ఏమంటే కష్టాలు లేదు, ఇప్పుడు ఒకరికి పెళ్లి చేయాలన్నా చాలా కష్టం అండి, చాలా కష్టం. పెళ్లి విషయంలో అయితే కంపారిజన్ ఎక్కువ, వీళ్ళేమి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు, వీళ్ళేమి ఇస్తున్నారు, ఇవన్నీ అవుతున్నాయి. సో మొత్తం అంటే ఇప్పుడు విపాసన అనేది ఈ సమాజంలో ఇప్పుడు మనం ఇన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం. ఒకటి స్టూడెంట్, ఒకటి యంగ్ అమ్మాయి మ్యారేజ్ లైఫ్, అమ్మాయి అంతటా అమ్మాయి డిస్టర్బ్, అవతల అబ్బాయి తప్పు ఉందా లేదా అనేది నేను వినలా. కానీ ఈ అమ్మాయి మాట్లాడిన సమాధానంలో ఇక్కడ 60%-70% తప్పు ఉందని అర్థమైపోయింది. ఎందుకంటే కనీసం ఒక 1 year చూసి ఇట్లాంటి కేసెస్ మనకి ఒక స్టూడెంట్గా ఎంతో ఒత్తిడిని పెంచేసుకుంటున్నారు. ఒక మ్యారేజ్ లైఫ్లో ఉన్న హౌస్ వైఫ్ కానీ అబ్బాయిలకు కానీ అంత ఓపికలు లేవు. అలాగే ఒక మిడిల్ ఏజ్ వచ్చిన వాళ్ళకి చాలా డిస్టర్బెన్సెస్ లైఫ్లో ఉన్నాయి. అలాగే ఓల్డ్ ఏజ్ వచ్చిన వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్, వీళ్ళందరికీ విపాసన ఏ విధంగా హెల్ప్ అవుతుంది? డెఫినెట్గా అందరికీ హెల్ప్ అవుతుంది. కానీ ఒక్క విషయం మీ ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను. చాలామంది నేను చెప్పేటప్పుడు సగము ఎడిటింగ్లో వెళ్ళిపోతాయి, ఎడిటింగ్లో వెళ్ళిపోయి నేను చెప్పిన మ్యాజిక్, మిరాకల్స్ అనే టైటిల్ పెడుతున్నారు. మిరాకల్స్ అనేది నిజంగా నాకు అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మిరాకల్స్ అనేది జరగదండి, ఏ మిరాకల్ లేదు ఇక్కడ. మీరు యథాభూత దర్శనం తెలుసుకుంటారు. అందుకని దయచేసి మీరు మాత్రం అలా చెప్తారనే ఉద్దేశంతో ఇక్కడ చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఏదో జరిగిపోతుంది, గాలి తేలిపోతారు, అంతా ఏమి జరగదు. అది వాళ్ళు బయట కొన్ని ఛానల్స్లో మాకు ఏదో ఒకటి కావాలి, ఏదో ఒక పాయింట్ చెప్పండి చెప్పి ఫోర్స్ చేసి చెప్పించడం. ప్లస్ నేను చెప్పిన నిజమైన రియాలిటీని చెప్పరు, ఎడిట్లో లేపేస్తారు. కష్టతరంగా ఉంటుంది. సాధన చేయాలండి. ఇక్కడ ఊరికి కూర్చొని టైం పాస్ ఏదో అలా కూర్చొని టైం పాస్కో ఏ నేచర్ చూడడానికో భోజనం చేసుకొని టైం పాస్ చేసి వెళ్ళడానికో కాదు విపశ్యన. విపశ్యన అంటే సాధన చేయాలి. నేను దుఃఖ విముక్తుని కావాలని మనస్ఫూర్తిగా మీరు క్లీన్ స్లేట్తో వెళ్ళండి. వెళ్ళి
అక్కడ ఏం ఇన్స్ట్రక్షన్ వస్తుందో, ఆ టీచర్ ఏం చెప్తారో, అది అసిస్టెంట్ టీచర్ ఉంటారు, వాళ్ళు చెప్పింది యాజ్ డిస్ చేసుకుంటూ, అది గురూజీ చెప్పిన మాటలు వింటూ యాజ్ డిస్ మీరు చేసుకుంటూ వెళ్తే మీకు ఫలితం ఉంటుంది. ఎంత సాధన ఎంతసేపు చేస్తారనేది ఇంపార్టెంట్. అంతేగాని నాకేదో జరిగిపోవాలి, వాళ్ళకి ఏదో జరుగుతున్నట్టుంది, వీళ్ళకి ఏదో, డోంట్ కంపేర్. ఎవరితో కంపారిజన్ లేదు. అది ఫస్ట్ మెయిన్ తెలుసుకోవాలి. చాలా పేషెన్స్ ఉండాలి, చాలా చేంజెస్ వస్తాయి బాడీలో, అవన్నీ అర్థం చేసుకొని టీచర్ సపోర్ట్ అయితే 100% 24/7 ఉంటుంది. వాళ్ళ సపోర్ట్తో మీరు సాధన చేసి రండి. అప్పుడు మీకే తెలుస్తుంది మీలో ఏం చేంజెస్ వచ్చాయని. అంతేగాని వాళ్ళెవరు చెప్పారు వీళ్ళెవరు చెప్పారని ఏది నమ్మకండి. మీకు మీరు తెలుసుకోండి. ఈ విషయం మాత్రం దయచేసి విపశ్యన నెక్స్ట్ వెళ్ళే వాళ్ళు ఇది అర్థం చేసుకొని వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా ముందర చేయాల్సింది సాధన సాధన సాధన. సాధన చేస్తూ ఉంటే వారి వారి ఆత్మస్థితులను బట్టి వాళ్ళ అనుభవాలు వస్తాయి. అనుభవాలు మనకి వచ్చిన సమస్యల్లో ఏంటంటే వాళ్ళకు అనుభవం వచ్చింది, వీళ్ళకి అనుభవం వచ్చింది అనేసి అనుభవాల మీద అక్కడే రాగం ద్వేషం మళ్ళీ పుట్టించుకుంటున్నారు. తీయడానికి వచ్చి మళ్ళీ కంపేర్ చేసుకొని మళ్ళీ రాగము మళ్ళీ ద్వేషం. స్పిరిచువల్ రాగం ఇది ఫిజికల్ రాగం కంటే స్పిరిచువల్ రాగం మోర్ డేంజర్. అసలు ఏదో జరిగిపోవాలి, సినిమాలో చూపించినట్టు అలా జరిగిపోతుంది అని ఊహించుకోకండి. ఏం జరిగినా అది తీసుకొని వెళ్ళాలి అంతే. మనకి ఇక్కడ ఏ ధ్యానంలోకి వెళ్ళినా మనం అంటే ఒక బంగారం ముద్ద మీద మురికి ఎట్లాగైతే పడి ఉంటుందో డస్ట్ అంతా కొద్దిగా ఒక్కొక్క డ్రాప్ వాటర్ వేస్తూ ఉంటే ఆ మురికి ఎట్లా క్లీన్ అవుతుందో ఒక్కొక్క గంట ధ్యానానికి ఒక్కొక్క డ్రాప్ వాటర్ లాగా అది కూడా మీరు చూస్తూ మీరు క్లీనింగ్ ఎంత చేసుకుంటున్నారో అది మీ చేతుల్లో ఉంది. అంతే, మీరెవరు క్లీన్ చేయరు, మీకు మీరు క్లీన్ చేసుకుంటున్నారు. ఏ గురువు చేయడు, ఎవరికి వాడు చేసుకోవాలి. గురువు సపోర్ట్ మాత్రం ఉంటుంది. గురువు సపోర్ట్ దారి మాత్రం చూపిస్తారు అంతే. అంతే మీరు చేసుకోవాల్సిందే. మీ సాధన ఎంత చేస్తారో దాన్ని బట్టి మీకు ఫలితం ఉంటుంది అంతే. ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ సెకండ్ కోర్స్కి వెళ్తే వాళ్ళు థర్డ్ కోర్స్కి అలా వెళ్ళి నేర్చుకొని ఇంకా దాంట్లో వృద్ధి చెందొచ్చు. పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళకి ఎవరికైనా బెనిఫిట్ మాత్రం డెఫినెట్గా ఉంటుంది. మనకి జీవితంలో ముఖ్యము వివేకము విచక్షణ. ఈరోజు సమాజంలో మిస్ అవుతుంది వివేకము విచక్షణ. దానివల్ల ఇన్ని నేరాలు ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి. సో ధ్యానం చేస్తే వివేకము విచక్షణ ఏ విధంగా పెరుగుతాయి? డెఫినెట్గా పెరుగుతుందండి వివేకం. అది దాంట్లో ఉన్నది మా పాయింట్ అదే కదా. మన వివేకంతో మన అవేర్నెస్తోనే మనం అన్నీ ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నాము. ఆ విచక్షణతోనే మనం ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోకూడదు, ఏంటి కరెక్ట్ అని తెలుసుకుంటాం. రైట్ పాత్ ఏంటి తెలుసుకుంటాం, అన్నీ తెలిసిపోతుంది. సో అది డెఫినెట్గా బాగా వృద్ధి చెందుతుంది. మంచిది. చాలామంది మైండ్ఫుల్గా జీవిస్తుంటారు, అంటే ఎమోషనల్గా వాళ్ళకి ఏముంది. కొంతమంది హార్ట్ఫుల్గా జీవిస్తుంటారు. ఈ మెడిటేషన్ మన మైండ్ నుంచి మన హార్ట్కి దగ్గర చేస్తుంది కదా, అది ఏ విధంగా ఉంటుంది చేంజెస్? మైండ్ నుంచి హార్ట్ అని కాదండి, మైండ్ ఎవ్రీవేర్ వచ్చి థాట్సే అనమాట. ఆ థాట్ని మన మైండ్లో పుట్టే థాట్స్ని దాన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఈక్వాలిటీతో ఉంటూ దాన్ని క్లీన్ చేసుకోవడం అంతే. సో అదే హార్ట్ అనేది ఇక్కడ రాదు. మన అందరూ అనుకుంటాం మనసు అంటే హార్ట్లో అనేసి, అలా కాదు. ఒక దీంట్లో సెల్లో కూడా మనసు ఉంటుంది. మనసు వల్లే మొత్తం ప్రతి ఒక్క ఇది జరుగుతుంది అనమాట. సెల్ ఒక రియాక్షన్స్ ఉంటుంది. సో అది ఏం జరుగుతుందని చూసి దాని సమతతో ఉంటే మీకు అవన్నీ ప్యూరిఫికేషన్ అవుతూ ఉంటుంది అనమాట మైండ్. సో అది మనిషి జీవితాన్ని చాలా చోట డిస్టర్బ్ చేసేది ఈగో అనేది చాలా చోట్ల ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తుంది, ఆపర్చునిటీస్ తీసేసుకుంది. మెడిటేషన్ ఎలా, విపాసన ఈగోని ఎలా బ్యాలెన్స్ చేస్తుంది? చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. విపశ్యన వల్ల ఈగో అనేది పూర్తిగా పోవడానికి చాలా టైం పడుతుంది. ప్రతి మనిషికి నేను అనేది కొంచెం ఉంటుంది. అది పోవడానికి ఎంత సాధన చేస్తే అంత నిజంగానే పోతుంది. మనకు నవ్వు వస్తుంది కూడా, ఏంటి మనం నేను అనుకుంటున్నాము, ఇవంతా పోగొట్టుకోవాలనే ఫీలింగ్ అయితే డెఫినెట్గా వస్తుందండి. అదొకటి వస్తుంది. కృతజ్ఞతా భావం బాగా పెరుగుతుంది. మనం ఇంకొకరు కృతజ్ఞతగా ఉండాలి. మనకు జస్ట్ ఊరికే ఇలా అన్నీ జరిగిపోలేదు. ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తేనే మనకు ఫుడ్ వచ్చింది మన ప్లేట్లోకి. ప్రతి ఒక్క విషయం కూడా మనం ఒక్కరి వల్ల జరగలేదు అన్నప్పుడు ఈగో పోతుంది కదా. ఇది అందరి సమూహంతోనే జరుగుతుంది ప్రతి విషయం. నేను ఒక్కదాన్నే గొప్పదాన్ని కాదు అనే ఫీలింగ్ వస్తేనే ఒక్కొక్క రోజుకి ఈగో అనేది తగ్గుతూ పోతుంది. లేదనుకోండి నేనే గొప్పగా ఉండాలి, నా వల్ల ఇదంతా జరుగుతుంది అని అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. సో అది మనకి మనిషి జీవితంలో కృతజ్ఞతలు చెప్పాలి అంటారు, క్షమాపణ చెప్పాలి. ఈ రెండు మనము ఏ విధంగా చెప్పగలుగుతాం ఆఫ్టర్ విపాసన?
ఈగో వదిలేస్తే ఆటోమేటిక్ చెప్తాం కదా. ఆ ఈగో వల్లే నేను కరెక్ట్ అనుకుంటాం ఎవ్రీ టైం. అదేమవుతుందంటే డెఫినెట్గా ఎక్కడో ఒక తప్పు చేస్తుంటాం కాబట్టి క్షమాపణ అడగటం, ఇంకొకరికి కృతజ్ఞతా భావంతో ఉండడం రెండూ వస్తున్నాయి అనమాట. సో అది రెండు ఇంపార్టెంట్. ఇవే కాదు, ప్రతి ఒక్క క్యారెక్టర్స్ బాగా ఇంప్లిమెంట్ అవుతుందండి. ప్రతి ఒక్కటి మన అవేర్నెస్తో ఉంటాం కాబట్టి ఆ నెగిటివిటీ పోతూ 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 మనం చాలా మెయిన్ ఆ ఈగో అనేది దానివల్లే అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేది. సో అది చాలా వరకు బ్యాలెన్స్ చేసే అవుతుందన్నమాట. అది చాలా థ్యాంక్ యూ అమ్మ, చాలా అద్భుతమైన విషయాల్ని మాతో పంచుకున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, ఒక ధ్యానము, ఒక విపాసన మన జీవితంలోకి వస్తే, ప్రాక్టీస్ చేస్తే, సాధన చేస్తే, అంటే ఇక్కడ ముఖ్యం ఏంటంటే సాధన చేస్తే ఒక జీవితంలో ఎన్ని కోణాల్లో మార్పు వస్తుంది. అంటే ఒక మనిషి ఒక ప్రోగ్రామ్కి వెళ్తే ఒక కోణంలో చేంజ్ అవుతాను, నా ఆలోచన విధానం మార్చుకోవడానికి ఒక ప్రోగ్రామ్, లేకపోతే నా థాట్ ప్యాటర్న్ మార్చుకోవడానికి ఒక ప్రోగ్రామ్. అలా కాకుండా ఒక విపాసన కానీ, ఒక మెడిటేషన్ కానీ మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే ఎన్ని విధాలుగా, ఎన్ని రకాలుగా ఒక మనిషి మారచ్చు అనేదానికి ఒక నిదర్శనము అయినటువంటి ఒక ఇంటర్వ్యూ ఇది. కాబట్టి మనం దీన్ని ఆచరించి మన జీవితాల్లోనూ ఆరోగ్యపరంగా కావచ్చు, మానసిక పరంగా కావచ్చు, ఆలోచన విధానంగా పరంగా కావచ్చు, అనేక విధాలుగా మార్పు తెచ్చుకొని మన జీవితాలు ఉన్నతిగా మార్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలని కోరుకుంటూ శుభం భూయా, సర్వే జనా సుఖినో భవంతు.